తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం. జూలై మాసానికి సంబంధించిన రాశి ఫలాలు, ద్వాదశ రాశులకు సంబంధించి వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉంది, జూలై మాసంలో ఏ పరిహారాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, జూలై మాసంలో ద్వాదశ రాశులకు సంబంధించిన రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. అండ్ అంతకన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జూలై మాసం అంటేనే ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో బోనాలు, అలాగే ఇంకా రకరకాల పూజా విధానాల్ని మనం సంప్రదాయాల్ని బట్టి చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ జూలై మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది ముందుగా తెలియజేయండి. తప్పకుండా అన్న. ముందు మనం అన్నిటికంటే గ్రహస్థితి కంటే కూడా ఇప్పుడున్న పరిస్థితులకి అన్ని కూడా ఏంటంటే ప్రకృతి అంతా విలయతాండవం చేస్తుంది మన మీద. అవునమ్మా. ఎందుకు అంటే ఇప్పుడు మనం ప్రతిరోజు ఒక్కొక్క వార్త వింటూ ఉన్నాం. మన గాల్లో విమానం కింద పడిపోయింది, నిన్న ఒక ఫ్యాక్టరీ మొత్తం కాలిపోయి కార్మికులందరూ కాలిపోయి ఇబ్బంది పడి అసలు చనిపోయారు. చాలా జరిగాయి. ఏది ఎప్పుడు మనం బయటికి వెళితే ఇంటికి వచ్చే వరకు నమ్మకం లేదు. ఇప్పుడున్న పరిస్థితులు అన్నీ అలా ఉన్నాయి. సో ఈ పరిస్థితులకి మనం గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాల్సిన పనులు, కొన్ని మానవతా ధర్మాలు అంటారు. అంటే ఒక మనిషి మానవుడిగా పుట్టిన తర్వాత వాళ్ళకి కొన్ని ధర్మాలు ఉంటాయి ఖచ్చితంగా. తోటి మనిషిని ఇబ్బంది పెట్టకుండా, తోటి వాళ్ళతో గొడవ పడకుండా, ఒక నామస్మరణ చేసుకుంటూ తన పని తను చేసుకుంటూ వెళ్ళడానికి ఏంటి ఆ ఊరికి. అంటే చాలా వరకు ఏంటంటే పూర్వం అయితే మనకి అదే ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఊరికి ఫోన్లో మనం ఏదో వీడియోస్ చూసుకుంటూ కాసేపు గడిపేస్తూ వాళ్ళతో వీళ్ళతో డిస్టర్బ్ చేసేసుకో, వాళ్ళు డిస్టర్బ్ చేసి వీళ్ళు డిస్టర్బ్ అవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కాకుండా ఈ మాసం ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా చేసుకోవాల్సింది ఏంటంటే బోనాలని చేస్తుంటారు ఈ ప్రాంత ఆచారం ఉన్న వాళ్ళందరూ చేస్తూ ఉంటారు. బోనాల జాతర. ఈ బోనాల జాతర ఏదైతే చేసుకోవచ్చు. కానీ ప్రతిరోజు దీపారాధన చేసి భగవంతుడు నామస్మరణ చేసుకుంటూ బయటికి వెళ్ళినప్పుడు శుభశకునాలు, అంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఎదురు రమ్మని చెప్పడం, అమ్మ ఉంటే అమ్మని, భార్య ఉంటే భార్యని, ఇలా ఎదురు రమ్మ వెళ్తామని బసి అలా బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం భగవంతుడు నమస్కారం చేసి క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చి మమ్మల్ని దీవించే స్వామి అని చెప్పి అనుకొని బయటికి వెళ్ళడం అనేది చాలా చాలా అవసరం. పైగా ఇప్పుడు వారాహి నవరాత్రులు కూడా జరుగుతున్నాయి. వారాహంవారి నవరాత్రులు అంటే అసలు ఏదైనా సరే ఇప్పుడు మనకి విశ్వవసునామ సంవత్సరంలో జరిగేవి ప్రారంభం దగ్గర నుంచి మనం ప్రతిదీ ఒక పెను తుఫాన్ లాంటి వార్త మనం వింటున్నాం ప్రతి క్షణము. ఎందుకంటే ఊహకందని వార్తలు ఇవి. ఖచ్చితంగా గోచారీత్యా గ్రహాలు బాలేవు కనుకే జరుగుతున్నాయి ఇవన్నీ. 100% అవే జరుగుతున్నాయి. గ్రహస్థితి బాలేదు, అందువల్ల జరుగుతున్నాయి. అయితే దీంట్లో ఎవరెవరు జాతకాలు బాగున్నాయో వాళ్ళకి అదృష్టమైన యోగాలు, బాలేని వాళ్ళు కాస్త ఇబ్బంది పడుతున్నారు, కాస్త మంది ఇలాగా ప్రాణాలు కోల్పోయే అవకాశం, ప్రభావం కనిపిస్తుంది. అందుకని అంటే మన చేతిలో ధర్మం ఏంటంటే పొద్దున్నే లేవడము, సూర్య నమస్కారం చేసుకోవడం, ఇంట్లో కాస్త దీపారాధన చేయడము, ఇంట్లో వాళ్ళతో కాస్త మంచిగా మాట్లాడుకోవడము, ఇంట్లో ప్రశాంత వాతావరణానికి పెట్టుకోవడానికి అవకాశం ప్రయత్నించడము. ఇలా ప్రయత్నిస్తూ బయటకు వెళ్ళేటప్పుడు శుభశకునాలు చూసుకొని వెళ్ళడము, ఇది చాలా చాలా ముఖ్యం అందరికీ. ఇది చూసుకుంటూ ముందుకు వెళ్తే మనకు ఒక రాశి ఫలాలు అనేది కాదు, మాస ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ కూడా మనం చేసే పనుల వల్ల భగవంతుడు ప్రకృతి మనల్ని కాపాడుతుంటుంది. సో ప్రకృతికి విరుద్ధమైన పనులు మనం చేయకూడదు. ఏది ఎక్కడ ఎలా అంటే చాలా మంది ఏంటంటే చెట్లని తీసేస్తున్నారు, నరికేసి పడేస్తున్నారు, పర్లేదని చెప్పేసి చేసేటప్పుడు దానికి చెప్పి మాకు ఇక్కడ అవసరం అమ్మా అందుకే తీస్తున్నాము ఈ చెట్టుని అని చెప్పి ఆవిడ దండం పెట్టుకుంటే ఆవిడ నమస్కారం ఓకే అని చెప్తుంది. అది లేకుండా అడ్డంగా మా పొలంలో వచ్చింది, లేదా మా ఇంట్లో మేము ఇక్కడ ఫ్లాట్ కట్టాలనుకుంటే మొత్తం తీసేస్తున్న చెట్లు అలా చేయకూడదు. వాటికి అంటే ప్రాణం ఉంటుంది, మాట్లాడలేవు కానీ మన మాటలు వింటుంది అవి. ఇప్పుడు ఏదైనా ఒక మొక్కతో మనం మాట్లాడితే నెక్స్ట్ డే కల్లా పువ్వు కాస్తుంది. ఏంటమ్మా పువ్వులు రావట్లేదు, రోజు నీళ్ళు పోస్తున్నాను, సంవత్సరం అయింది మా ఇంట్లో వచ్చి నువ్వు కనీసం ఒక పువ్వు కొనాలని వారం రోజులు పువ్వు వచ్చిన వాళ్ళు చాలా మంది చెప్పారు. నిజంగా చెప్తుంటారు. మనం మొక్కలు వింటాయా మనం మాట్లాడి? ఖచ్చితంగా వింటాయి. అలాగే మనం ప్రకృతిని ఆస్వాదించాలి, ప్రకృతికి హాని చేయకుండా ఉండేలా ప్రయత్నించాలి. ప్లాస్టిక్ వాడకాలు తగ్గించేసి జాగ్రత్తగా ముందుకు వెళ్తే అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి. ప్రకృతికి మమేకమై ఉంటే కనుక ప్రకృతి కూడా మనం చల్లగా చూసి కాపాడుతుంది మనని. అది లేకపోతే ఎప్పుడు ఏ ప్రళయం అవుతుందో తెలియదు ఎవరికి. అమ్మ, జూలై మాసంలో కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు కనిపిస్తున్నాయి, వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచేయండి. తప్పకుండా అన్న. ఈ మాసంలో ఎక్కువగా లాభం ఉండేది ఉంది అంటే అది కన్యా రాశి వాళ్ళే. కన్యా రాశి వాళ్ళకి కాస్త లాభంగా కనిపిస్తుంది. ఎందుకంటే రాశాధిపతి వెళ్ళి లాభస్థానంలో ఉన్నారు. తర్వాత వీళ్ళకి వ్యయస్థానంలో కుజకేతువులు కలిసి ఉన్నారు. సో వ్యయస్థానంలో పాపగ్రహాలు ఎప్పుడు ఉంటే మంచిదే. 6వ స్థానంలో వీళ్ళకి రాహు, అది ఇంకా మంచి ఫలితాలు వీళ్ళకి.
ఎంతటి ఫలితాలు అంటే ఇంకా ఎంత శత్రువు అయినా సరే వీళ్ళకి దాసోహం అవ్వాల్సిందే. అలాంటి పరిస్థితి కన్యా రాశి వాళ్ళకి ఉంది గోచారీత్యా. గోచారీత్యా వీళ్ళకి ఏంటంటే శత్రువులు కూడా వీళ్ళకి మిత్రులుగా మారే అవకాశం ఈ మాసంలో. వీళ్ళు అర్థం చేసుకునే మనస్తత్వం, ఎప్పుడో బంధుత్వం కానీ ఎప్పుడో స్నేహితులు వచ్చే మనస్పతులు వచ్చి ఏదో విడిపోయిన వాళ్ళు కూడా కలవడము, భార్యాభర్తల మధ్యన ఎటువంటి ఇబ్బందులు ఉండి మనస్పతులు వచ్చి ఇద్దరికి విడిపోయిన వాళ్ళు కలిసి ఉండడం, మళ్ళీ కలవడము, రావడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. శత్రువు జయించడం అనేది జరుగుతుంది. శత్రువులు వీళ్ళకి మిత్రులుగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇది కన్యా రాశి వాళ్ళకి ఈ మాసంలో జరిగే లాభమైన విషయాలు. అయితే ఇవి ఎలా కనిపిస్తాయి, ఎలా చేస్తాయి అనేది వాళ్ళ జాతకాన్ని ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు గోచారీత్యా ఇవన్నీ కనిపిస్తున్నాయి మంచి విషయాలు. జాతకరీత్యా వాళ్ళ జన్మ జాతకరీత్యా కూడా మంచి ఫలితాలు ఉన్నప్పటికీ ఇవి కలిసి ఆడే అవి 100% బాగా రిజల్ట్ కనిపిస్తాయి. ఒకవేళ వాళ్ళ జాతకంలో బాగాలేకపోతే ఇవి కాస్తంత కలిసి కలవడం వల్ల కాస్త మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అందువల్ల కన్యా రాశి వాళ్ళు ఈ మాసం అంతా చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే, పరిహారాల కంటే కానీ వీళ్ళు ప్రవర్తించే విధానం చాలా చాలా ముఖ్యం. ఆహార నియమాలు చాలా జాగ్రత్తగా పాటించాలి. ఎందుకంటే వేయి స్థానంలో కుజకేతులు కలిసి ఉండడం వల్ల ఎంత బాగున్నప్పటికీ అనారోగ్య సమస్య అనేది వచ్చే అవకాశం ఉంది. స్కిన్ ఎలర్జీస్ కానీ, స్కిన్ ర్యాష్ వచ్చే అవకాశం కానీ, చర్మం సంబంధించిన కాస్తంత ఇబ్బందులు వచ్చే అవకాశం కానీ ఉంది. అందుకని ఆహార విషయంలో, బయట తినే ఆహార విషయంలో కాస్త జాగ్రత్తగా తీసుకోవడం ముఖ్యం. వీళ్ళు ఇంకా వివాహ విషయాల్లో, వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా కనిపిస్తుంది. చాలా మంచి సమయమే కనిపిస్తుంది. రాజకీయ నాయకులు కానీ, మీడియా రంగంలో పనిచేసే వాళ్ళు కానీ అందరికీ కూడా ఒక మంచి సువర్ణ అవకాశం అన్నమాట వీళ్ళకి. అంటే ఈ అవకాశం వీళ్ళు ఉపయోగించుకుంటే జీవితంలో సెటిల్ అయినట్టు. ఇంకా ఇది ఉపయోగించుకోలేదు అంటే ఇంకా దానికి మించి మళ్ళీ అవకాశం వస్తుందో తెలియదు వాళ్ళకి. అలాంటి అవకాశాలు వీళ్ళకి సువర్ణ అవకాశం అన్నమాట. చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా జరుగుతాయి. చేసుకోకపోతే ఇంకా ఏది అనుకూలంగా ఉండదు. అది మళ్ళీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు అలానే ఉంటుంది. అయితే వీళ్ళ జాతకంలో అలాంటి యోగాలు ఉన్నాయి చూసుకొని ముందుకు అడుగు వేయాలి. ఇది ముఖ్యం కన్యారాశి వాళ్ళకి. వ్యయ స్థానంలో కుజకేతులు కలిసి ఉండడం వల్ల కాస్తంత కళ్ళకి సంబంధించిన కాస్త ఇబ్బంది రావడం కానీ, వెన్నుకు సంబంధించిన ఇబ్బంది కానీ రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ముఖ్యంగా ఉంది. ఎందుకంటే కంటికి సంబంధించిన విషయంలో వీళ్ళకి కంటిలోంచి నీరు రావడమో కాకుండా కంటి చూపు పోయే అవకాశం ఉంటుంది. అదేదో నెమ్మగా ఏదో పడింది అనుకోకుండా అది నిజంగా సీరియస్గా చూపించుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇంకా వీళ్ళ విషయంలో, డబ్బు విషయంలో, నగదు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దొంగతనం జరిగే అవకాశం కూడా ఉంటుంది వీళ్ళకి. అంటే పట్టుకుపోయే అవకాశం, తీసుకుపోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగతా అన్ని విషయాలు బాగున్నప్పటికీ ఇవి కొంచెం వీళ్ళని కొంచెం బాధింపబడే అవకాశం కనిపిస్తుంది కనుక ఈ విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండడం మంచిది. కన్యారాశి వాళ్ళు మరి ప్రత్యేకించి ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు? కన్యారాశి వాళ్ళు ఈ మాసం అంతా కూడా వీళ్ళు ఏంటంటే ఎక్కువ విష్ణు ఆరాధన చేయడం, విష్ణు సహస్రనామాన్ని ఎక్కువగా పారాయణ చేయడం, చదవడం, పొద్దున్న సాయంత్రం వినడము, చేయడము, వీళ్ళు చదవడము. ఇదే చదవలేమంటే నారాయణ సూక్తం చదవడము, రుద్రాభిషేకం చేయించుకోవడం. రుద్రాభిషేకం చేయించుకోవడం ప్రతి గురువారం ఖచ్చితంగా రుద్రాభిషేకం చేసుకుంటూ ప్రతిరోజు వీళ్ళు కాస్త విష్ణు సహస్రనామాన్ని వింటూ ఉంటే ఈ మాసం అంతా వీళ్ళకి అన్ని అనుకూలంగా కనిపిస్తుంది. రుద్రాభిషేకం అంటే శివుడికి అభిషేకం. ప్రతి గురువారం రుద్రాభిషేకం చేయించుకోవడం, ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోవడం, పొద్దున్న చదవడం కానీ సాయంత్రం కానీ చేయడం పారాయణ. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. ఇదండి కన్యా రాశి వాళ్ళ జూలై మాస ఫలితాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.